ప్రభుత్వ డిగ్రీ కళాశాల చండూరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో మనము ఆన్లైన్ క్లాసులను నిర్వహించుకుంటున్నాము. దీంట్లో భాగంగా వీడియో లెసన్లను తయారు చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థులకు అందించడం అనేది దీని ప్రధాన ఉద్దేశము. కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ క్లాసులను మనం తయారు చేసి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో వీటిని నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా ఈరోజు మనం మొదటి సెమిస్టర్ విద్యార్థులకు ఉత్పత్తి అనే పాఠ్యాంశాన్ని మనం నేర్చుకోబోతున్నాము. మరి ఉత్పత్తి పాఠ్యాంశాన్ని నేర్చుకునే కంటే ముందుగా మరి ఉత్పత్తి అంటే ఏమిటి, ఈరోజు పాఠ్యాంశంలో మనము ఉత్పత్తి అంటే ఏమిటి, మరి ఉత్పత్తి ప్రొడక్షన్ ఫంక్షన్, ఉత్పత్తి ఫలం అంటే ఏమిటి, మరి ఉత్పత్తి నిర్ణయించే అంశాలు, మరి ఉత్పత్తికి కావాల్సిన కారకాలు, వీటన్నిటి గురించి కూడా ఈరోజు మనం పాఠ్యాంశంలో సమగ్రంగా నేర్చుకుంటాము. మరి ముందుగా ఈ పాఠ్యాంశాలను నిర్వహించేది చిలుకూరి వెంకటరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్. మరి మనం ఈ పాఠ్యాంశాలు నేర్చుకునే ముందుగా మనం మీరు బిలో తరగతిలో ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా ఉత్పత్తి అంటే ఏమిటి వాటి గురించి కొంత మీరు నేర్చుకొని ఉన్నారు. ముందుగా ఉత్పత్తి ఆవశ్యకత, ఉత్పత్తి అంటే ఏమిటి అనే అంశాల కంటే ముందుగా మరి మానవుని కోరికలు అనంతాలు మనకు తెలుసు. ఈ కోరికలు తీర్చడానికి సాధనాలు పరిమితం. మరి కోరికలు తీరాలంటే వస్తువులు కానీ సేవలు కానీ అవసరం. ఈ వస్తు సేవలు అనేది కోరికలు తీర్చడానికి ఉపయోగపడతాయి. మరి వస్తు సేవలు తయారు చేయడాన్నే మనం ఉత్పత్తిగా మనం చెప్తాము. మరి ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా ఈ ఉత్పత్తి, వినియోగం, వినిమయం, పంపిణీ అంశాల మీద ఆధారపడతాయి. మరి ప్రతి కోరిక తీరడానికి ప్రతి వస్తువు అవసరపడుతుంది. ఈ వస్తువును మనం ఉత్పత్తిగా మనం పేర్కొంటాము. దీన్ని ఇంగ్లీష్లో ప్రొడక్షన్ అంటాము. మరి ఉత్పత్తి అంటే ఏమిటంటే ఏదైనా ఒక వస్తువును కానీ సేవను కానీ సృష్టించడాన్ని లేదా తయారు చేయడాన్ని ఉత్పత్తి అంటాము. మరి వస్తువు అనేది, సేవ అనేది మన కోరికలు తీర్చడానికి ఉపయోగపడే సాధనాలు ఇవి. ఆ వస్తు సేవలను వినియోగించి మనం తృప్తి పొందడం జరుగుతుంది, మన కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది. మరి వస్తువులు తయారు చేయాలంటే మనకు అనేక ముడి పదార్థాలు, సేవలు తయారు చేయాలంటే మరి అనేక రకాల అంశాలు అనేవి దోహదపడతాయి. మరి ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా ఒక వస్తువుని కానీ సేవను కానీ సృష్టించడం లేదా తయారు చేయడాన్ని ఉత్పత్తిగా మనం చెప్పవచ్చు. మరి ఇదే ఉత్పత్తి అనే దానికి ఒక నిర్వచనం చూసినట్లయితే జేఆర్ హిక్స్ అనే ఆర్థికవేత్త ఉత్పత్తి అనే వాట్ ఈజ్ ప్రొడక్షన్ అనే దానికి తన సొంత మాటల్లో నిర్వచించడం జరిగింది. మరి అది మనం చూద్దాము. సాంకేతిక ప్రక్రియ ద్వారా, ఏదైనా ఒక టెక్నాలజీ సాంకేతిక ప్రక్రియ ద్వారా ముడి పదార్థాన్ని వస్తువుగా మార్చి తద్వారా కోరికల సంతృప్తికి ఉపయోగపడే చర్యే ఉత్పత్తి అంటారు. అంటే మనం ఈ నిర్వచనాన్ని పరిశీలించినట్లయితే ఉత్పత్తి ప్రక్రియకు సాంకేతిక ప్రక్రియ అవసరం. అంటే మిషనరీ, ఏదైనా ఒక వస్తువు తయారు కావాలంటే మనకు సాంకేతిక ప్రక్రియ అవసరం. ఒక సేవ తయారు కావాలన్నా సాంకేతిక ప్రక్రియ అవసరం అన్నట్లుగా మనకు జేఆర్ హిక్స్ నిర్వచనం ద్వారా తెలుస్తుంది. ఈ సాంకేతిక ప్రక్రియ ద్వారా ముడి పదార్థాలు, అంటే వస్తువు తయారు కావాలంటే సాంకేతిక ప్రక్రియతో పాటు ముడి పదార్థాలు అవసరం. ముడి పదార్థాన్ని మనం వస్తువుగా మార్చడం కోసం ఈ సాంకేతిక ప్రక్రియని వినియోగించడం జరుగుతుంది. ఆ విధంగా సాంకేతిక ప్రక్రియ ద్వారా ముడి పదార్థాలని వస్తువుగా మార్చి ఆ వస్తువుకు మార్చడం వల్ల ఆ వస్తువుకు కోరికలు తీర్చే లేదా కోరికను సంతృప్తిపరిచే శక్తి ఉండాలి. ఆ శక్తిని ఆ ముడి పదార్థాలకు కల్పించడాన్నే ఉత్పత్తిగా మనం చెప్పడం జరిగింది. మరి ఆ శక్తి లేనట్లయితే ఆ వస్తువుకు కోరికలు తీర్చే శక్తి ఉండదు, దాన్ని మనం ఉత్పత్తిగా భావించం. అందుకే జేఆర్ హిక్స్ చెప్పిన విషయం ప్రకారము సాంకేతిక ప్రక్రియ ద్వారా ముడి పదార్థాలని వస్తువుగా మార్చి, ఆ మార్చడం అంటే ఆ వస్తువులకు కోరికలు తీర్చే లేదా కోరికలను సంతృప్తిపరిచే చర్య, శక్తి కల్పించడం అన్నట్లు. రైట్, దీన్నే మనం ఉత్పత్తిగా చెప్తాం. అంటే ఉత్పత్తి అంటే ఏదైనా వస్తువు కానీ సేవను కానీ సాంకేతిక ప్రక్రియ ద్వారా ముడి పదార్థాలని ఒక వస్తువుగా, కోరికలు తీర్చే వస్తువుగా తయారు చేయడం అని అర్థం.
మరి ఉత్పత్తి కారకాలు 4. అంటే ఒక వస్తువు ఉత్పత్తి కావాలంటే ఉత్పత్తి కారకాలైనది అవసరం. మరి ఉత్పత్తి కారకాలను మనం 4 రకాలుగా విభజించుకోవడం జరిగింది. ఉత్పత్తి చేయాలంటే ఈ 4 కారకాలు అవసరం. ఈ 4 కారకాలలో ఏ ఒక్క కారకం లేకున్నా ఉత్పత్తి అనేది జరగదు, ఉత్పత్తి చేయలేము. అందుకే ఈ 4 ఉత్పత్తి కారకాలు చాలా ముఖ్యమైనవి. దీంట్లో మొదటగా చూసినట్లయితే భూమి. భూమి అనేది మొదటి ఉత్పత్తి కారకం, మరి అతి ముఖ్యమైన ఉత్పత్తి కారకం. భూమి అనేది చాలా ఏ వస్తు ఉత్పత్తి కావాలన్నా మనకు కావాల్సింది ప్రధానమైనది భూమి. దీన్ని ల్యాండ్ అంటాం ఇంగ్లీష్లో. ల్యాండ్ అంటే మనం ఈ భూమిని ఎవరు తయారు చేయలేం. భూమి అనేది ప్రకృతి సిద్ధంగా లభించే అతి ముఖ్యమైన ఉత్పత్తి కారకం. భూమి అనేది ఈ ప్రకృతి ప్రసాదం, మనం తయారు చేయలేం భూమిని. కావున ఈ భూమి అనేది మనకు దేవుడిచ్చిన, భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప అంశం ఇది. మరి ప్రకృతి సిద్ధంగా లభించేది కనుక ఇది అతి ముఖ్యమైనది కూడా. మరి తర్వాత భూమి లక్షణం చూసినట్లయితే మొదటిది ప్రకృతి సిద్ధంగా లభిస్తే, రెండవది భూమిని తయారు చేయలేం. ఇది వస్తువు కాదు, భూమి అనేది వస్తువు కాదు. ఏ ఒక్కరు కూడా భూమిని తయారు చేయలేం. భూమి అనేది సాహసిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా లభిస్తుంది కనుక రెండవ లక్షణం భూమి లక్షణం. రెండవ లక్షణం చూసినట్లయితే భూమిని మనం తయారు చేయలేము. నెక్స్ట్ మూడవ లక్షణం చూసినట్లయితే భూమి సప్లై అవ్యాకోచం. అంటే భూమి సప్లైని మనం పెంచలేము లేదా తగ్గించలేము. కొన్ని వేల సంవత్సరాల కింద భూమి ఎన్ని చదరపు కిలోమీటర్లు అయితే వైశాల్యం కలిగి ఉందో ఈరోజు కూడా అంతే చదరపు వైశాల్యం కలిగి ఉన్నది. భవిష్యత్తులో కూడా అంతే చదరపు వైశాల్యం కలిగి ఉంటుంది. అంటే భూమిని మనం పెంచడం కానీ తగ్గించడం కానీ, భూమి సంకోచం కానీ వ్యాకోచం కానీ జరగదు. కావున భూమి సప్లై అవ్యాకోచం. అంటే సప్లై పెంచడానికి వీల్లేదు భూమిని. మనకి ఇలా అవసరాలు ఎక్కువ ఉంది కానీ భూమిని పెంచుకోవడానికి వీల్లేదు. అందుకే భూమి సప్లై అవ్యాకోచంగా మనం చెప్పవచ్చు. తర్వాత లక్షణం భూమి లక్షణాలు చూసినట్లయితే భూమికి గమనశీలత లేదు. భూమికి గమనశీలత లేదు అంటే భూమి ఎక్కడికి కదలదు. భూమి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తీసుకుపోలేము. భూమిని మనం వస్తువులు మూవ్ చేసినట్టు, వస్తువులు కనుక ఒక ప్రదేశం ఇంకో ప్రదేశం తీసుకుపోయినట్టు దీనికి తీసుకుపోవడానికి వీలు కాదు. భూమి కదలదు. మరి ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, భూమి అనేది తిరుగుతున్నట్లుగా మనం భూగోళ శాస్త్రం చెప్తుంది. భూమి సూర్యుని చుట్టూ గమనం తీస్తుంది, భూమి తిరుగుతుందని మనం ఆల్రెడీ చదువుకొని ఉన్నాం. అది కూడా వాస్తవమే. అంటే భూమి ఒక స్థిరమైన వేగంతో సూర్యుని చుట్టూ ఒక భూభ్రమణం చేస్తుంది. కానీ మనం భూమి మాత్రం స్థిరంగా ఉంటుంది. భూమి మొత్తము మూవ్ అవుతుంది కానీ భూమిలో ఒక భాగము, భూమిలో ఒక పార్టు లేదా ఒక ఎకర భూమిని ఇక్కడి నుంచి ఇంకో ప్రదేశానికి తీసుకుపోలేము. ఇలా మనకు ఎక్కడో మన ఊర్లలో మన భూమి ఉంటుంది, మనకు దాన్ని ఇంకొకటికి మార్చుకోలేము. కావున భూమికి అనేది గమనశీలత ఉండదు, గమనశీలత లేదు. అంటే ఇది భూమి లక్షణాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన లక్షణంగా మనం చెప్పవచ్చు. తర్వాత ఈ భూమి అనే ఉత్పత్తి కారకానికి మనం ప్రతిఫలం చెల్లించాలి. దాన్నే మనం బాటకం అంటాం. అంటే భూమి ఉత్పత్తి కారకానికి చెల్లించే ప్రతిఫలమే బాటకం. అంటే భూమిని వాడుకున్నందుకు. ఇక్కడ భూమి అనగానే మనం కేవలం ప్రకృతి కనిపించే ఈ భూమే కాదు, భూమి మీద ఉన్న అన్నీ కూడా భూమి మీద ఉన్న నదులు కానీ, భూమి మీద ఉన్న బిల్డింగ్స్ కానీ, మన ఇల్లు ఉంటుంది భూమి మీద, మన ఇల్లు ఎవరికైనా అద్దెకి ఇస్తాం, అక్కడ మనం అతను రెంట్ ఇస్తాడు అతను, అది కూడా ప్రకృతి భూమి వల్ల వచ్చే ప్రతిఫలంగా భావించాం. కావున భూమికి ప్రతిఫలం అనేది బాటకంగా మనం చెప్పవచ్చు. ఇది ఉత్పత్తి కారకాలలో అతి ప్రధానమైనది భూమికి ఉండే లక్షణాలు చూసాము. మరి భూమికి చెల్లించే ప్రతిఫలం బాటకంగా కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత ఉత్పత్తి ప్రక్రియలో రెండవ ఉత్పత్తి కారకం మనం చూసినట్లయితే, ఉత్పత్తి కారకాలు 4 రెండవ ఉత్పత్తి కారకం చూసినట్లయితే శ్రమ. రెండవ ఉత్పత్తి కారకము శ్రమ. శ్రమ అనగానే మనందరికీ తెలుసు, శ్రామికుడు చేసే పనినే మనం శ్రమ అంటాం. అంటే శ్రామికుడు ఏదైనా ప్రతిఫలాన్ని ఆశించి శ్రామికుడు చేసే శారీరకమైన మానసికమైన కష్టాన్ని శ్రమ అంటారు. అంటే ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది, శ్రమ చేయాలంటే కంపల్సరీగా శ్రామికుడు ఉండాలి. ఈ శ్రామికుడు ఏదైనా ప్రతిఫలాన్ని ఆశించాలి. అంటే ఫ్రీగా చేసేది శ్రమ కిందికి రాదు. ఫ్రీగా చేసేది, ప్రతిఫలం లేకుండా చేసేది మనం శ్రమ కిందికి తీసుకోవడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ ఇంట్లో మనకు ఎంతో శ్రమ చేస్తుంది, ఎంతో పని చేసి పెడుతుంది, కానీ ఆమెకి ఏమీ ప్రతిఫలం ఇవ్వం మనం. కావున దాన్ని మనం శ్రమలాగా
చూడడానికి వీల్లేదు. అంటే ఏదైనా ఒక ప్రతిఫలాన్ని, వేతనాన్ని కానీ ఏదైనా ఒక ప్రతిఫలాన్ని ఆశించి శ్రామికుడు చేసే శారీరకమైన లేదా మానసికమైన కష్టాన్ని శ్రమ అంటాం. ఇక్కడ శ్రమ అనేది రెండు రకాలుగా చూస్తున్నాం. ఒకటి శారీరకమైన శ్రమ, అంటే లోకోమోటివ్, మన కాళ్ళు చేతుల ద్వారా మనం ఒక కనిపించే పనిని చేసేది, అది మన శరీర అవయవాలతో చేసేది శారీరకమైన శ్రమగా భావిస్తాము. తర్వాత మానసికమైన శ్రమ అంటే అది మన కంటికి కనిపించదు. కంటికి కనిపించదంటే మనం ఇట్లా కాళ్ళతో చేయాల్సిన అవసరం లేదు. అంటే మనం మేధస్సు ఉపయోగించి, అంటే మన యొక్క తెలివితేటలను ఉపయోగించి మనం చేసేది మానసికమైన శ్రమగా మనం భావించాలి. మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఉపాధ్యాయులు తమ క్లాసులు నిర్వహిస్తారు. అంటే ఇక్కడ పాఠం చెప్పడం అనేది ఒక మేధస్సుతో కూడిన శ్రమ అది. అదేవిధంగా ఒక డాక్టర్ కాడికి వెళ్తాం. డాక్టర్ కాడికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, అతని మేధస్సును ఉపయోగించి, అతని యొక్క శక్తిని ఉపయోగించి మనకు వైద్యం అందించడం జరుగుతుంది. అంటే ఇది విధమైన శ్రమని సాఫ్ట్వేర్ ఉద్యోగులు అనుకోండి, ఇదంతా కూడా మనకు మానసికమైన శ్రమ కిందకి వస్తుంది. అంటే ఏదేమైనా శ్రమ అంటే నిర్వచనం మనం ఏం చెప్పవచ్చు, ప్రతిఫలాన్ని ఆశించి శ్రామికుడు చేసే శారీరకమైన లేదా మానసికమైన కష్టాన్ని శ్రమ అంటారు. అంటే ఇక్కడ మరి శ్రమకి ఈ నిర్వచనం మనం చూసినట్లయితే శ్రమ కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. దాంట్లో ముందుగా ఏంటంటే శ్రమ నశ్వరమైనది. శ్రమ అనేది నశ్వరం, అంటే నశించిపోతుంది. శ్రమని దాచుకోలేం. ఎలా? ఈరోజు చేయాల్సిన పనిని మనం రేపు చేయలేం. ఎందుకంటే ఈరోజు చేయాల్సిన పని ఈరోజే చేయాలి. ఈరోజు చేయకుండా ఈరోజు శ్రమ నేను రేపు చేస్తుంటే రేపటి శ్రమే రేపు చేస్తావు తప్ప ఈరోజు శ్రమని, నిన్నటి శ్రమని ఈరోజు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే శ్రమ అనేది ఒక వస్తువు కాదు దాచుకోవడానికి. శ్రమ అనేది నశ్వరమైనది, అంటే దాన్ని దాచిపెట్టుకోవడానికి లేదా నిల్వ చేసుకోవడానికి వీల్లేదు. శ్రమ నశ్వరమైనది. మరొక లక్షణం చూసినట్లయితే శ్రమకు బేరమాడే శక్తి ఉండదు. శ్రమ అనేది బేరమాడే శక్తి ఉండదు. బేరమాడే శక్తి అంటే శ్రమ ఈరోజు నిల్వ ఉండదు. కావున ఎంతకు అంతకు ఎంత వేతనం ఇచ్చినా నువ్వు పని చేయడానికి రెడీ ఉండాలి. అంటే నీ యొక్క డిమాండ్ బట్టి, నీ శ్రమ యొక్క డిమాండ్ బట్టి కూడా నీకు బేరమాడే శక్తి వస్తుంది. శ్రమ సప్లై తక్కువ ఉందనుకోండి, డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, నీ శ్రమకు డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు నీకు బేరమాడే శక్తి అనేది ఆటోమేటిక్గా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కానీ ఈ విధంగా దాచుకొని నేను ఎక్కువ చేస్తానికి మాత్రం వీల్లేదు. అందుకే శ్రమకు బేరమాడే శక్తి ఉండదు. తర్వాత ఈ విధమైన శ్రమకు, ఈ కారకానికి, శ్రమకు అంటే ఈ శ్రమ కారకాన్ని ఉత్పత్తిలో వినియోగించుకున్నందుకు చెల్లించే ప్రతిఫలాన్నే మనం వేతనం అంటాం. శ్రమకు చెల్లించే ప్రతిఫలము వేతనం అంటాం. ఈ వేతనము వస్తు రూప వేతనం కావచ్చు, నగదు రూప వేతనం అంటే డబ్బు రూపంలో కావచ్చు, ఇంకేదైనా ప్రతిఫల రూపంలో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏ విధంగా ఇచ్చినా ఆ ప్రతిఫలాన్ని మనం వేతనంగా చెప్తాము. అంటే శ్రమ అనేది ఒక ఉత్పత్తి కారకము. ఇది శ్రామికుడే అందించాలి. మరి ఆ శ్రమను ఒక వ్యక్తి నేను శ్రమిస్తానే వీల్లేదు, అతను పోయి పని చేయాల్సిందంటే శ్రామికుడి నుంచి శ్రమను వేరు చేయలేము. కావున శ్రమ, శ్రామికుడు రెండు కూడా ఒకటే. ఆ విధంగా ఈ శ్రమకు ఇచ్చే ప్రతిఫలమే వేతనము. తర్వాత మరొక ఉత్పత్తి కారకము, మూడవది అయిన ఉత్పత్తి కారకం మూలధనం. ఉత్పత్తి ఏ వస్తువు తయారు కావాలన్నా భూమి ఎంత ముఖ్యమో, శ్రమ ఎంత ముఖ్యమో, మూడవది మూలధనం కూడా ఒక ప్రధానమైన ఉత్పత్తి కారకము. మరి మూలధనం అంటే ఏమిటి? మూలధనం అంటే ఏమిటంటే ఉత్పత్తి కారకాలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చడానికి ఉపయోగపడే ద్రవ్యాన్ని మూలధనం అంటాం. అంటే ఉత్పత్తి కారకాలను ఒక దగ్గరకు చేర్చి, అన్ని ఉత్పత్తి కారకాలు, భూమి కావాలి, శ్రమ కావాలి, ఆర్గనైజర్ కావాలి, ఇవన్నింటినీ కూడా తీసుకురావాలంటే వాళ్ళకి ప్రతిఫలాలు ఇచ్చి తీసుకురావాలి. ఆ ప్రతిఫలాలు అనేది మనం ద్రవ్య రూపంలో చేస్తాం. కావున ఈ మిగతా ఉత్పత్తి కారకాలన్నింటినీ కూడా ఒక దగ్గరికి చేర్చడానికి ఉపయోగపడే ద్రవ్యాన్నే మూలధనం అంటాం మనం. అంటే డబ్బు. మూలధనం అంటే డబ్బు. ఈ డబ్బు ఉంటేనే అన్ని ఉత్పత్తి కారకాలు అనేది ఒక దగ్గరికి వచ్చి మన ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతుంది. కావున మరి ఈ మూలధనాన్ని ఎవరు సమకూరుస్తారు? పెట్టుబడిదారులు మూలధనాన్ని సమకూరుస్తారు. అంటే మూలధనం అనేది పెట్టుబడిదారులు మూలధనాన్ని సమకూర్చడం జరుగుతుంది. అంటే ఈ పెట్టుబడిదారులు ఏం చేస్తారు? వాళ్ళు పొదుపుల ద్వారా సేకరించిన మొత్తాన్ని పెట్టుబడి రూపంలో పెట్టడం వల్ల ఆ పెట్టుబడిదారులు అదే మనకు మూలధనంగా మారుతుంది. ఇక్కడ పెట్టుబడులు వేరు, మూలధనం వేరు. పెట్టుబడి అంటేనేమో ఒక సంవత్సర కాలంలో ఒక వ్యవస్థలో పెట్టే నగదు ద్రవ్యాన్ని పెట్టుబడి అంటాం.
ఒక సంవత్సర కాలంలో, అంటే ఆ సంవత్సర కాలం మనం ఏదైతే సంవత్సరం అంటున్నామో ఆ సంవత్సర కాలంలో నగదు రూపంలో సేవింగ్లని అన్నీ కూడా సేకరించి ఒక ఉత్పత్తి ప్రక్రియలో పెట్టడానికి దాన్ని పెట్టుబడులు అంటాం. మరి ఈ పెట్టుబడుల ద్వారా ఏం సమకూరుతాయి? మూలధనం సమకూరుతుంది. అంటే ఈ పెట్టుబడులే మళ్ళా మిషనరీ రూపంలోకి మారుతుంది. ఈ పెట్టుబడులే ఇతర బిల్డింగ్ రూపంలోకి మారుతుంది. ఈ పెట్టుబడులే ఇతర అంశాలలోకి మారుతాయి. అంటే ఉత్పత్తి ప్రక్రియ కావాల్సిన అంశాల్లోకి మారుతాయి. దాన్ని మనం మూలధనం అంటాం. ఇక్కడేమో నగదు రూపంలో ఈ సంవత్సరం పెట్టేదేమో పెట్టుబడి అయితే, మళ్ళీ ఈ సంవత్సరం కాకుండా పోయిన సంవత్సరంకి వెళ్ళి కూడా కొన్ని వస్తాయి. పోయిన సంవత్సరం ఫ్యాక్టరీ పెట్టాం, అది మూలధనం. ఈ సంవత్సరం పెట్టుబడి వచ్చే సంవత్సరానికి మూలధనంగా మారుతుంది. అంటే ఈ విధంగా మూలధనం అనేది కూడా చాలా ముఖ్యమైన ఉత్పత్తి కారకం. మరి పెట్టుబడిదారులు మూలధనాన్ని సమకూర్చుతారు కదా, మరి వాళ్ళు ఈ సమకూర్చినందుకు అంటే ఈ మూలధనానికి మనం చెల్లించే ప్రతిఫలమే వడ్డీ. అంటే ఇప్పుడు మనం మూలధనానికి చెల్లించే ప్రతిఫలం మనం ఏమని చెప్పవచ్చు? వడ్డీ కింద చెప్పవచ్చు. వడ్డీ అనేది అంటే వడ్డీ లేకుండా ఎవరు కూడా మూలధనాన్ని సమకూర్చరు. ఇది 3వ ఉత్పత్తి కారకం. నెక్స్ట్ 4వ ఉత్పత్తి కారకం మనం చూసినట్లయితే వ్యవస్థాపన. వ్యవస్థాపన అనేది చాలా ముఖ్యమైనది. మరి వ్యవస్థాపన అంటే ఏంటి? ఉత్పత్తి ప్రక్రియలో 4వ ఉత్పత్తి కారకం వ్యవస్థాపన. మొదటిది భూమి, రెండవది శ్రమ, మూడవది మూలధనం, 4వది వ్యవస్థాపన. దీన్ని మనం ఆర్గనైజేషన్ అంటాం. ఆర్గనైజ్ చేయడం అంటే ఉత్పత్తి కారకాలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే వ్యక్తిని వ్యవస్థాపన అంటారు. అంటే ఇక్కడ ఏంటి? వ్యవస్థాపకుని బాధ్యత చాలా కీలకం. వ్యవస్థాపకుడు చాలా కీ రోల్ వ్యక్తి. ఎందుకంటే అన్ని ఉత్పత్తి కారకాలను తీసుకురావాలి. భూమిని తీసుకురావాలి, శ్రమను తీసుకురావాలి, మూలధనాన్ని తీసుకురావాలి. ఇవన్నీ తీసుకొచ్చి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనేటట్లు చేసే వ్యక్తినే వ్యవస్థాపన అంటాం. అతను కూడా అందులో పాల్గొంటాడు. ఇవన్నింటిని ఒక దగ్గర చేసే వ్యక్తి వ్యవస్థాపకుడు కనుక ఈ వ్యవస్థాపకుడు చేసే కృషినే మనం వ్యవస్థాపన అంటాము. ఈ వ్యవస్థాపన అనేది కూడా చాలా ముఖ్యమైన ఉత్పత్తి కారకము. ఈ విధంగా ఈ వ్యవస్థాపకునికి చెల్లించే ప్రతిఫలం లాభం. అంటే ప్రతి వ్యవస్థాపకునికి లాభం అనేది ప్రతిఫలంగా లభిస్తుంది. మరి కొన్నిసార్లు లాభం రావచ్చు లేదా నష్టం రావచ్చు, ఏదైనా అతని బాధ్యతే. కానీ ఏ వ్యక్తి కూడా నష్టం కోసం అనేది ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడు. కావున ప్రతి ఉత్పత్తి కారకం తప్పనిసరిగా ఎంతో కొంత లాభం ఆశిస్తుంది, లాభాన్ని పొందుతుంది. ఇది 4 ఉత్పత్తి కారకాలుగా మనం చెప్పవచ్చును. అంటే మనం ఇప్పటివరకు ఉత్పత్తి అంటే ఏమిటి, అదేవిధంగా ఉత్పత్తి నిర్వచనము, ఉత్పత్తికి కావాల్సిన ఉత్పత్తి సాధనాలు లేదా ఉత్పత్తి కారకాలు 4. భూమికి చెల్లించే ప్రతిఫలం బాటకం. అదేవిధంగా రెండవది శ్రమకు చెల్లించే ప్రతిఫలం వేతనం. మూడవది మూలధనానికి చెల్లించే ప్రతిఫలం వడ్డీ. 4వది వ్యవస్థాపకుని ప్రతిఫలం లాభం. ఏ వస్తువు తయారు కావాలన్నా, ఏ సేవ తయారు కావాలన్నా ఈ 4 ఉత్పత్తి సాధనాలు చాలా అవసరము. ఈ 4 లేకుండా ఏ ఒక్క ఉత్పత్తి కారకం లోపించినా మనకు ఉత్పత్తి అనేది జరగదు. నెక్స్ట్ మనము ఉత్పత్తి ఫలం. అంటే ఇప్పటివరకు ఉత్పత్తి అంటే ఏమిటి, ఉత్పత్తి కారకాలు, వాటి లక్షణాలు, వాటి ప్రతిఫలాల గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ మనం ఇప్పుడు నేర్చుకోబోయేది ఉత్పత్తి ఫలం. దీన్నే మనం ఇంగ్లీష్లో ప్రొడక్షన్ ఫంక్షన్ అంటాం. ఉత్పత్తి ఫలం ఏంటి? మరి ఉత్పత్తి ఫలం అంటే ఇక్కడ సంబంధం తెలియజేస్తుంది. దేనికి సంబంధం తెలుస్తుంది? ఉత్పత్తి కారకాలకు మధ్య సంబంధం తెలిపేదే ఉత్పత్తి ఫలం. అంటే ఫంక్షన్ అంటే ప్రమేయం. ఏంటి ఆ ప్రమేయం? ఉత్పత్తికి ఎంత ఉత్పత్తి కారకాలు మనం ప్రవేశపెడితే ఎంత ఫలితం వస్తుందో చెప్పేదే ఉత్పత్తి ఫలం అనేది మనం అనవచ్చు. దీన్ని మనం నిర్వచన రూపంలో చూసినట్లయితే, నిర్వచనంగా ఒక అర్థవంతమైన వాక్యంగా చూసినట్లయితే మనము భౌతిక ఉత్పత్తి కారకాలకు మధ్య ఉండే సంబంధం తెలిపేదే ఉత్పత్తి ఫలం అంటారు. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది? భౌతిక ఉత్పత్తి అంటే క్వాంటిటీ 100 వస్తువుల, 200 వస్తువుల, 1000 వస్తువుల, 10,000 వస్తువుల. అంటే ఎన్ని వస్తువులు తయారు చేయాలంటే భౌతిక ఉత్పత్తి కారకాలకు అంటే ఎన్ని ఉత్పత్తి కారకాలు వాడాలి. ఇప్పుడు 100 వస్తువులు తయారు చేయాలంటే 100 వస్తువులకు భౌతిక ఉత్పత్తి కారకాలు ఎన్ని అవసరం, ఎంత భూమి అవసరము, ఎంత శ్రమ అవసరము, ఎంత మూలధనం అవసరము, ఎంత వ్యవస్థాపన అవసరం. అదే 10,000 వస్తువులు తయారు చేయాలంటే భౌతిక ఉత్పత్తి 10,000 వస్తువులు తయారు చేయాలంటే
ఇంకెక్కువ మొత్తంలో ఉత్పత్తి కారకాలు అవసరం. భూమి ఎక్కువ అవసరము, శ్రమ ఎక్కువ అవసరము, మూలధనం ఎక్కువ అవసరం అవుతుంది. అదేవిధంగా వ్యవస్థాపన కూడా ఎక్కువ మంది మేనేజర్లను కూడా మనం నియమించవలసి వస్తుంది. అంటే ఇక్కడ భౌతిక ఉత్పత్తి కారకాలకు మధ్య ఉండే సంబంధాన్ని తెలిపేదే ఉత్పత్తి ఫలం అంటారు. అంటే ఇక్కడ సంబంధం ఎంత ఉత్పత్తి కారకాలకు ఎంత ఉత్పత్తి, లేదా ఎంత ఉత్పత్తి సాధించాలంటే ఎంత కారకాలు వాడాలి. ఈ విధంగా ఈ రెండింటి మధ్య ఉత్పత్తి కారకాలకు మధ్య సంబంధం చెప్పేదే ఉత్పత్తి ఫలం. దీన్నే మనం ప్రొడక్షన్ ఫంక్షన్ అంటాం. మరి ఉత్పత్తి ఫలం మనం సమీకరణ రూపంలో చూసినట్లయితే జీటీ స్టగ్లర్ అనే ఆర్థికవేత్త ఉత్పత్తి ఫల సమీకరణాన్ని తెలియజేశాడు. ఇక్కడ ఉత్పత్తి ఫల సమీకరణం, స్టగ్లర్ సమీకరణం చూసినట్లయితే P ఫంక్షన్ ఆఫ్ N, L, K, O. అంటే మళ్ళీ ఒకసారి చూడండి, జీటీ స్టగ్లర్ ఉత్పత్తి ఫల సమీకరణము P ఫంక్షన్ ఆఫ్ F అంటే ఫంక్షన్ ఆఫ్ N, L, K, O. మరి ఈ సమీకరణాన్ని మనం ఇంకా విపులంగా మనం పరిశీలించినట్లయితే, సమీకరణాన్ని మనం ఒకసారి వివరంగా మనం చూసినట్లయితే P స్టాండ్స్ ఫర్ ప్రొడక్షన్. అంటే P అంటే ఉత్పత్తి, ప్రొడక్షన్. P అంటే ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి. P అంటే ఉత్పత్తికి ఏం కావాలి, ఎంత ఉత్పత్తి కావాలంటే ఎంత ఉత్పత్తి కారకాలు కావాలి. P అంటే P అంటే ప్రొడక్షన్, దీన్ని మనం ఉత్పత్తి అంటాం. F అంటే ఫంక్షన్ అంటే ఫలం. F అంటే ఫలం అంటే ఫంక్షన్ అంటే కార్యకారణ సంబంధం తెలియడం. ఎంత కారకాలకు ఎంత ఉత్పత్తి, ఆ రెండింటి మధ్య సంబంధం తెలిపేదే మనం ఫలం అంటాము. కావున దీన్నే మనం ఇంగ్లీష్లో ఫంక్షన్ అంటాం. దీన్ని Fతో సూచిస్తాం. స్టగ్లరు సూత్రంలో Fగా సూచించడం జరిగింది. ఆ తర్వాత N అంటే ఇక్కడ నేచర్ అంటే భూమి, ల్యాండ్, భూమి. ఇది ప్రకృతి వరప్రసాదం కనుక దీన్ని N అనే అక్షరంతో మనకు స్టగ్లర్ తన సమీకరణంలో సూచించడం జరిగింది. N అంటే నేచర్, భూమి. ఇక్కడ భూమి అంటే భూమితో పాటు భూమి మీద ఉన్న అన్ని రిసోర్సెస్ కూడా భూమి కిందనే భావించడం జరుగుతుంది. వాటర్ రిసోర్సెస్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, అంటే ఖనిజాలు కావచ్చు, అడవులు కావచ్చు, ఇదంతా కూడా నీరు కావచ్చు, భూమి మీద లభించే అన్నీ కూడా మనం భూమి కిందనే భావిస్తాం. అందుకే ఇది అన్నీ కూడా నేచర్ అంటే ప్రకృతి ప్రసాదం కనుక ఇది భూమి అని చెప్పవచ్చు. తర్వాత మరొకటి సూత్రంలో మనం చూసేది ఎల్ అంటే ఇక్కడ లేబర్ అంటే శ్రమ. కార్మికుడు చేసే పనినే మనం శ్రమ అంటాం కనుక దానికి శ్రమ అని లేబర్గా మనం చూపించడం జరిగింది. నెక్స్ట్ మరొకటి కే అంటే క్యాపిటల్ అంటే మూలధనం. ఇక్కడ ఆల్రెడీ మనం క్యాపిటల్ అంటే ఇంగ్లీష్లో రాసినప్పుడు CAPITAL క్యాపిటల్ అని రాస్తాం. మరి అన్నిటికీ మొదటి అక్షరం తీసుకున్నాడు, కానీ ఇక్కడ K తీసుకున్నాడు. నిజానికి క్యాపిటల్ అంటే C తీసుకోవాలి కదా, K తీసుకోవడం జరిగింది. ఎందుకు మరి? అర్థశాస్త్రంలో మనం ప్రతి అంశానికి ఒక సంఖ్యాత్మకంగా మనం కొన్ని కేటాయించుకోవడం జరిగింది. K అనేది ఎందుకు తీసుకున్నాడంటే, క్యాపిటల్కు K ఎందుకు తీసుకున్నాడంటే C అనే అక్షరం కన్జంప్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే వినియోగానికి మనం ఎకనామిక్స్లో వినియోగాన్ని రాయడానికి మనం ఈ C అనేది వాడతాం. కన్జంప్షన్ కూడా C వస్తుంది కనుక అక్కడ C వాడతాము. ఇక్కడ క్యాపిటల్ కూడా C వస్తుంది, కానీ దీన్ని మనం Kగా తీసుకోవడం జరిగింది. క్యాపిటల్కు K తీసుకున్నాము. స్పెల్లింగ్ రాష్ట్రంలో మాత్రం CAPI అని రాస్తాము, CAPITAL రాస్తాము. రైట్. అంటే ఇక్కడ క్యాపిటల్ అనేది కూడా ఒక మూలధనం అనేది కూడా ఒక ఉత్పత్తి కారకమే. ఇది కూడా దీని మీద కూడా ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. మరొకటి O అంటే ఆర్గనైజేషన్, వ్యవస్థాపన. ఆర్గనైజేషన్ అంటే మనం ఇప్పుడే అనుకున్నాము, అన్ని ఉత్పత్తి కారకాలను ఒక దగ్గరికి చేర్చే ఒక వ్యవస్థని, ఒక వ్యక్తినే మనం వ్యవస్థాపన అంటాం. మరి పెద్ద పెద్ద కంపెనీలు చూసినట్లయితే మనం ఈరోజు పెద్ద పెద్ద టాటా, అదేవిధంగా మొదలైన పెద్ద పెద్ద భారీ స్థాయి కంపెనీలు చూసినట్లయితే అక్కడ క్యాపిటల్ పెట్టే వాళ్ళు వేరే ఉంటారు, ఆర్గనైజ్ చేసే వాళ్ళు వేరే ఉంటారు. అక్కడ వ్యవస్థాపకులు అంటే మేనేజర్స్, అంటే ఆ ఉత్పత్తి ప్రక్రియలో నైపుణ్యం గల వ్యక్తులు, మేనేజర్లు. వాళ్ళు MBA కోర్సు చేసి ఉండొచ్చు, ఇంకేదైనా వాళ్ళకు ఆ పర్టికులర్ దాంట్లో ప్రత్యేక నైపుణ్య వ్యక్తులని మనం వ్యవస్థాపకుడుగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ విధంగా జీటీ స్టగ్లర్ ఉత్పత్తి ఫల సమీకరణము P ఫంక్షన్ ఆఫ్ N, L, K, O, లేదా ప్రొడక్షన్ ఫంక్షన్ ఆఫ్ నేచర్,
లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ఈ విధంగా స్టగ్లర్ ఈ సమీకరణంలో తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ మనం చూడవచ్చు, ఈ స్టగ్లర్ సమీకరణం చూసినట్లయితే పై సమీకరణంలో ఉత్పత్తి కారకాలన్నీ కూడా స్వతంత్ర చలాంకాలు. అంటే ఎన్, ఎల్, కేఓ అంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన అనేది స్వతంత్ర చలాంకాలు. అంటే స్వతహాగా పెరుగుతాయి, స్వతహాగా మార్పులు జరుగుతాయి. స్వతహాగా మార్పులు జరిగే కనుక ఇవి స్వతంత్ర చలాంకాలు. ఉత్పత్తిని మనం ఆధారభూత చలాంకం అంటాం. ఆధారభూత చలాంకం అంటే ఇది ఉత్పత్తి స్వతహాగా మారదు, స్వతంత్రంగా మారదు. ఎప్పుడు మారుతుంది? ఉత్పత్తి పెరగాలన్నా తగ్గాలన్నా ఉత్పత్తి కారకాల్లో మార్పు రావాలి. ఉత్పత్తి కారకాలు మారితేనే ఉత్పత్తిలో మార్పు వస్తుంది. కానీ ఆ ఉత్పత్తి స్వతంత్రంగా మారదు. కావున ఈ ఉత్పత్తిని పీని ఆధారభూత చలాంకంగా చెప్తాం మనం. ఆధారభూత చలాంకంగా మనం అంటాం. అదే ఎన్ఎల్కేఓ అంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన అనేది స్వతంత్రంగా పెంచుతాం. భూమిని ఎక్కువ పెంచవచ్చు, బిల్డింగ్స్ పెంచవచ్చు, ఎక్కువ మంది కార్మికులను పనిలో పెట్టవచ్చు, లేదా మూలధనాన్ని పెంచవచ్చు, లేదంటే వ్యవస్థాపకులను కూడా పెంచవచ్చు. ఈ పెంచడం వల్ల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. కానీ ఉత్పత్తి స్వతహాగా పెరగదు, తగ్గదు. అంటే ఉత్పత్తి కారకాల్లో మార్పులు రావడం వల్ల ఉత్పత్తిలో మార్పులు వస్తాయి. ఉత్పత్తి కారకాలు పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి కారకాలు తగ్గితే ఉత్పత్తి తగ్గుతుంది. కావున మనం ఉత్పత్తిని స్వతంత్ర చలాంకం అనకుండా ఆధారభూత చలాంకం అంటాము. మరి ఆ ఉత్పత్తి కారకాలను స్వతంత్ర చలాంకాలుగా మనం చెప్పవచ్చు. మరి ఇక్కడ ఉత్పత్తి కారకాలను ఒక నిర్దిష్ట నిష్పత్తిలో మారిస్తే ఉత్పత్తి కూడా మారుతుంది. అంటే ఉత్పత్తి కారకాలను ఎంత శాతం మారిస్తే ఉత్పత్తి ఎంత మారుతుంది, ఎంత శాతం మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పత్తి కారకాలు 10% చొప్పున పెంచాం అనుకోండి, ఉత్పత్తి 10% ఉంటుందా, 10 కంటే ఎక్కువ శాతం వస్తుందా, 10 కంటే తక్కువ శాతం వస్తుందా? ఈ విధమైన సంబంధం అనేది ఈ ఉత్పత్తి ఫల సమీకరణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే అంటే ఈ మార్పు ఆధారంగా అంటే నిర్దిష్ట ఉత్పత్తిలో వచ్చే మార్పులకు నిర్దిష్ట ఉత్పత్తి కారకాల్లో వచ్చే మార్పులు అనేది వీటి సంబంధం తెలియడం కోసం ఉత్పత్తి ఫలం 2 రకాలుగా తెలియజేస్తారు. ఉత్పత్తి ఫలం అనేది 2 రకాలుగా మనం చెప్పవచ్చు. దీంట్లో ఉత్పత్తి ఫలం 2 రకాలుగా మనం చెప్తున్నాం. మొదటి ఉత్పత్తి ఫలం స్వల్పకాలిక ఉత్పత్తి ఫలం. మొదటి ఉత్పత్తి ఫలం ఏంటంటే స్వల్పకాలిక ఉత్పత్తి ఫలం. స్వల్పకాలిక ఉత్పత్తి ఫలం అంటే మనకు ఆల్రెడీ దాంట్లోనే ఉంటుంది. స్వల్పకాలంలో ఉత్పత్తి ఫలాన్ని తెలియజేసేది. స్వల్పకాలం అంటే మరి స్వల్పకాలం అంటే ఏంటి? స్వల్పకాలం అంటే ఏంటి? ఉత్పత్తి కారకాలను కొన్ని ఉత్పత్తి కారకాలను మార్చడానికి వీలున్న కాలాన్ని స్వల్పకాలం అంటాం. అంటే ఇక్కడ కొన్ని ఉత్పత్తి కారకాలను, అన్ని ఉత్పత్తి కారకాలు కాదు, కొన్ని ఉత్పత్తి కారకాలను మాత్రమే మార్చడానికి వీలున్న కాలాన్ని స్వల్పకాలం అంటాం. అంటే స్వల్పకాలంలో శ్రమను మాత్రమే మార్చి లేదా మూలధనాన్ని మాత్రమే 4 ఉత్పత్తి కారకాల్లో 1, 2 మార్చడం వల్ల ఉత్పత్తి ఎంత మారుతుంది తెలియజేసేదే స్వల్పకాలిక ఉత్పత్తి ఫలం. ఈ స్వల్పకాలిక ఉత్పత్తి ఫలానికి మనం ఉదాహరణగా చరానుపాతాల సిద్ధాంతము, దీనికి మరొక పేరు క్షీణ ప్రతిఫలాల సిద్ధాంతంగా మనం చూస్తాం. అంటే ఈ చరానుపాతాల సిద్ధాంతము మనం నెక్స్ట్ చాప్టర్లో మనం నేర్చుకోబోతాము. ఈ చరానుపాతాల సిద్ధాంతానికి మరొక పేరు క్షీణ ప్రతిఫలాల సిద్ధాంతం. అంటే ప్రతిఫలాలు క్షీణిస్తుంటాయి అన్నట్టు. అందుకే స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలు మార్చలేము, కొన్ని ఉత్పత్తి కారకాలను మాత్రమే మార్చడానికి వీలున్న కాలం. కావున ఈ కొన్ని ఉత్పత్తి కారకాలను మార్చడం వల్ల ఉత్పత్తిలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉన్నాయి అని తెలియజేసే సిద్ధాంతమే క్షీణ ప్రతిఫలాల సిద్ధాంతము, చరానుపాతాల సిద్ధాంతము. ఈ చరానుపాతాల సిద్ధాంతాన్ని దేనికి ఉదాహరణ చెప్పవచ్చు మనము? స్వల్పకాలిక ఉత్పత్తి ఫలం. అంటే స్వల్పకాలంలో అన్ని మార్చడానికి వీల్లేదు కనుక దీనికి ఎగ్జాంపుల్గా చరానుపాతాల సిద్ధాంతం చెప్పవచ్చు. రెండవ ఉత్పత్తి ఫలము, రెండవ రకము దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలం. దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలం అంటే మనకు పేరులోనే ఉంది, దీర్ఘకాలం. స్వల్పకాలము, దీర్ఘకాలం. స్వల్పకాలానికి వ్యతిరేకమే దీర్ఘకాలం. దీర్ఘకాలం అంటే ఏంటి? అన్ని ఉత్పత్తి కారకాలను మార్చవచ్చు. దీర్ఘకాలం అంటే అన్ని ఉత్పత్తి కారకాలను మార్చడానికి వీలున్న కాలాన్నే దీర్ఘకాలం అంటాం. కావున దీర్ఘకాలంలో అన్ని మార్చుతాయి. స్వల్పకాలంలో మనం ఫర్ ఎగ్జాంపుల్ శ్రమను మూలధనాన్ని పెంచగలిగాం. కొత్త బిల్డింగ్లు స్వల్పకాలంలో కట్టలేం, ఫ్యాక్టరీలు కట్టలేం, పెద్ద పెద్ద మిషనరీలు మనం తేలేం. కావున స్వల్పకాలంలో అన్ని మార్చడానికి వీల్లేదు. కావున దీర్ఘకాలంలో మాత్రం అన్ని మార్చవచ్చు. అన్ని మార్చడానికి వీలున్న కాలం అది ఎంత పీరియడ్ అయినా కానివ్వండి, అన్ని మార్చడానికి వీలున్న నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు. అంటే ఈ విధంగా
కాలానికి నియమిత నెలలు సంవత్సరాలను ఉండదు. అన్నీ మార్చడానికి వీలున్న కాలాన్ని దీర్ఘకాలం అంటాము. అన్నీ మార్చడానికి వీల్లేని కాలాన్ని స్వల్పకాలం అంటాం. మరి ఈ దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలు మార్చడం వల్ల ఉత్పత్తిలో కూడా మార్పులు ఏ విధంగా ఉంటాయో తెలిపే సిద్ధాంతమే దీర్ఘకాలిక ఉత్పత్తి ఫల సిద్ధాంతం. దీనికి ఉదాహరణగా మనము తరహాను అనుసరించిన ప్రతిఫలాల సిద్ధాంతంగా చెప్తాం. తరహాను అనుసరించిన ప్రతిఫలాల సిద్ధాంతం ఏం చెప్తుంది? మనకు దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలం ఏ విధంగా ఉంటుందో మనం వివరిస్తుంది. అంటే దీర్ఘకాలంలో ఏం చేస్తున్నాం? మనం అన్ని ఉత్పత్తి కారకాలు అంటే భూమి మారుస్తున్నాము, శ్రమని మారుస్తున్నాము, మూలధనాన్ని మారుస్తున్నాము, వ్యవస్థాపన మారుస్తున్నాము. ఈ 4 ఉత్పత్తి కారకాలు అన్నీ మార్చడం వల్ల టెక్నాలజీ కూడా మారుస్తున్నాం. ఈ 4 ఉత్పత్తి కారకాలు మార్చడం వల్ల ఉత్పత్తిలో ఏ విధమైన మార్పులు వస్తాయి? స్టార్టింగ్లో ఏ విధంగా వస్తాయి, తర్వాత పెరుక్కుంటూ పోతుంటే మరి ప్రతిఫలాలు పెరుగుతాయా, స్థిరంగా ఉంటాయా, తగ్గుతాయా? ఈ విధమైన ప్రతిఫలాల గురించి తెలియ సిద్ధాంతమే తరహాను అనుసరించిన ప్రతిఫలాల సిద్ధాంతము. అంటే ఈ విధంగా ఉత్పత్తి ఫలం అనేది స్వల్పకాలిక ఉత్పత్తి ఫలం, దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలం. స్వల్పకాలిక ఉత్పత్తి ఫల సిద్ధాంతం, చరానుపాతాల సిద్ధాంతం నేర్చుకుంటాం నెక్స్ట్ క్లాస్లో. నెక్స్ట్ దీర్ఘకాలిక ఉత్పత్తి ఫల సిద్ధాంతం కూడా నేర్చుకుంటాం. తరహాను అనుసరించిన ప్రతిఫలాల సిద్ధాంతంగా మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. ఇది ఈరోజు మనం ఉత్పత్తి అంటే ఏమిటి, దాని నిర్వచనాలు, అదేవిధంగా ఉత్పత్తి కారకాలు, వాటి పొందే ప్రతిఫలాలు, వాటి లక్షణాలు, అదేవిధంగా ఉత్పత్తి ఫలం అంటే ఏమిటి, మరి స్టెగ్లర్ చెప్పిన నిర్వచనము, వాటి వివరణలు,